ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సీడ్ బ్లాక్ మార్కెట్ మళ్లీ కొనసాగుతోంది. మహారాష్ట్ర రైతులకు సీడ్ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని నిర్ధారించారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లాలో సీడ్ వ్యాపారంపై కేసులు నమోదైన యథేచ్ఛగా సర్కారు రూల్స్ ఉల్లంఘిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు సీడ్స్ షార్టేజ్, బ్లాక్ మార్కెట్తో అవస్థలు పడుతున్నారు. మే 23 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు సీడ్స్ లభించక రైతులు ఆందోళన బాటపట్టారు. జిల్లా కేంద్రానికి ఉదయం 7 గంటల నుంచే సీడ్స్ దుకాణాల ఎదుట క్యూ లైన్ కడుతున్నారు. పత్తి విత్తనాలు లేవని నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆదిలాబాద్లోని ఫర్టిలైజర్ సీడ్ షాప్స్ ను స్టేట్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తనిఖీలు చేశారు. వారం రోజుల పాటు కలెక్టర్ షాప్స్ ను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. జిల్లా ఎస్పీ గౌష్ ఆలం గోడౌన్లను తనిఖీలు చేశారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి నిఘా ముమ్మరం చేశారు. అయినా 4 రోజుల క్రితం రైల్వే స్టేషన్లో మహారాష్ట్రకు తరలిస్తున్న కాటన్ సీడ్ ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. రైతుల ఆందోళనలు ముగియడంతో మళ్లీ సరిహద్దున ఉన్న మహారాష్ట్ర గ్రామాల రైతులకు సీడ్స్ విక్రయిస్తున్నారు అక్రమార్కులు. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు మహారాష్ట్ర రైతులకు 1000 రూపాయలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సీడ్ మాకు షార్టేజ్ అవుతున్నది. మహారాష్ట్ర వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి సీడ్ తీసుకెళ్తున్నారు. వచ్చేసరికి అంటే వాళ్ళు ఉన్న సీడ్ మొత్తం తీసుకెళ్తున్నారు. మహారాష్ట్ర వాళ్ళకి అమ్మద్దని చెప్పినా కూడా ఈ డిస్ట్రిబ్యూటర్లు మరియు దుకాణ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ సొంత లాభం చూసుకుంటున్నారు. ఇక ఇక్కడ రైతులనైతే ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. తర్వాత ఏమవుతున్నాయంటే మహారాష్ట్ర వాళ్ళు తీసుకుపోయిన తర్వాత మాకు కరెక్ట్ లేని గింజలు, నాణ్యత లేని గింజలు ఇస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల పేరిట మహా రైతులకు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పత్తి విత్తనాల విక్రయాలపై ఆఫీసర్ల పర్యవేక్షణ కొరవడింది. దీంతో వ్యాపారుల మాయాజాలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. జిల్లాకు కేటాయించిన విత్తన ప్యాకెట్లు మన ప్రాంత రైతులకే విక్రయించాలని ఇటీవల వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇతర ప్రాంతాలకు విత్తనాలు అమ్మకూడదని, రైతులు కోరిన విత్తన ప్యాకెట్లు ఇవ్వాలని, కొరత లేకుండా చూడాలనే నిబంధనలు అమలు కావడం లేదు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు, ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టినా ఫలితం లేదు. తైల కోసం వచ్చినాను, రాసి తైలాలు కోసం వచ్చినా, పొద్దున నుంచి వచ్చినా తైలాలు దొరుకుతలేవు. నిన్నటి వరకు తైలాలు వచ్చినాయని చెప్పారు. ఇప్పటిదాకా తైలాలు దొరకలేవు. లైన్ పెట్టిండ్రు. మహారాష్ట్రలో అయితే విచ్చలవిడిగా కానొస్తున్నారు. మొన్ననే ట్రైన్ల కేసు అయిన కేసు అయిన దొరికినా కానీ అయినా ఎలాంటి మార్పులు లేవు. ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ స్టేషన్ రోడ్లోని ఆదిత్య సీడ్స్ షాప్ యజమాని సోర్తి రమేష్ బ్లాక్లో విత్తనాలు విక్రయించాడు. 4 రోజుల క్రితం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహా తాలూకా అరణ్వాడి గ్రామానికి చెందిన గోవింద్ నాగోరావుకు డిమాండ్ ఉన్న సీడ్స్ ను బ్లాక్ లో అమ్మారు. రాశి RCH 659 పత్తి విత్తనాలు 25 ప్యాకెట్లను, మరో డిమాండ్ గల తులసి సీడ్స్ కబడ్డీ రకం విత్తనాలు 8 ప్యాకెట్లను బ్లాక్ లో విక్రయించాడు. వాటి ప్యాకెట్ ధర 864 రూపాయలుండగా ఒక్కో బ్యాగ్ 1100 రూపాయలకి, రాశి విత్తనాలను 900 రూపాయలకు విక్రయించాడు. కొనుగోలు చేసిన రైతులు రైలు మార్గంలో మహారాష్ట్రకు వెళ్తుండగా రైల్వే స్టేషన్లో టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదిలాబాద్ అర్బన్ వ్యవసాయ అధికారి వెండి విశ్వమిత్ర ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలో ఇక్కడి సీడ్స్ సేల్ చేశారనే ఆరోపణలు అవాస్తవమన్నారు అధికారులు. రాశి సీడ్ డిమాండ్ మేరకు సప్లై లేదన్నారు. సీడ్స్ కంపెనీల నుంచి సప్లై లేకపోవడంతోనే కొరత ఏర్పడిందన్నారు. స్టాక్ ఉండి విక్రయించని షాపులపై యాక్షన్ చేపడతామన్నారు. ఈ ఏదైతే ఈ డిమాండ్ ఎక్కువ ఉన్నదో RCH 659 రాశి 2 మన ఈ సీడ్ అందరు రైతులకు రావాలన్న ఉద్దేశం కొద్దీ పైన విత్తన కంపెనీలతో మాట్లాడి, పై అధికారులతో మాట్లాడి ఇవన్నీ తెప్పియడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఈ రాశి సీడ్స్ బ్లాక్ మార్కెటింగ్ కాకుండా వేరే స్టేట్లకు వెళ్లకుండా మొత్తం ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. తర్వాత రైల్వే స్టేషన్ బస్టాండ్లో కూడా మన జాయింట్ టాస్క్ ఫోర్స్, పోలీస్, రెవెన్యూ, అగ్రికల్చర్ ఆఫీసర్స్తో జాయింట్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టి మేము రెగ్యులర్గా చెకింగ్ చేయడం జరుగుతుంది. మహారాష్ట్రకి తరలించకుండా మన దగ్గర సెట్టింగ్ ఆఫీసర్స్, AEOs అందుబాటులో ఉన్నారు. రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఉన్నారు. వాళ్ళు బార్డర్ చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. రైల్వే స్టేషన్లో కూడా చెక్ చేస్తున్నారు. సో మన క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఏవైతే కావాల్సిన డిమాండ్ ఉందో, రాశి కానీ, ప్రదీప్ కానీ, సూపర్ కార్డ్ కానీ, మోక్ష కానీ, ఇలానే ఏవైతే పెద్ద వెరైటీస్, మేజర్ వెరైటీస్ ఏవైతే మన రైతులే కావాలో అది ఎక్కడైనా మహారాష్ట్ర రైతులకి అమ్మకూడదు. ఆదిలాబాద్ జిల్లా విత్తన డీలర్లు, అధికారులు హెచ్చరికలను, పోలీస్ కేసులను బేఖాతరు చేస్తున్నారు. అక్రమంగా అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.